ఏంటి మన పరిస్థితి? వాడి షాప్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయంట పాపం. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. ఈ హాస్టల్ అయితే చాలా చాలా బాగుంది. అది నా బెడ్. మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది అక్కడి నుంచి. ఇదంతా ఏంటో ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా వర్షాలు పడుతున్నాయి. సూపర్ ఉంది కదా సిటీ. కాఫీ చేసుకున్నా. రూమ్ నుంచి వ్యూ మాత్రం పిచ్చ కేక. అమోఘం, అద్భుతం. మనం చేస్తే ఇన్స్టెంట్ కాఫీ కూడా బాగానే ఉంటుంది. ద ఫ్యూచర్ ఈజ్ ఫ్రెష్ అంట. ఇది ఎవరితో సగం ఆరెంజ్ జ్యూస్ తాగిసిపోయింది. నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం పడుతుంది. అసలు ఈ వ్యూ చాలా చాలా నచ్చింది హాస్టల్. హాస్టల్ మాత్రం చాలా బాగుంది. 1000 రూపీస్, అరౌండ్ 1000 రూపీస్ పడింది. 1000 రూపీస్ కూడా కాదనుకుంటా, ఇది 800 ఎంతో. కానీ అమన్ సిటీలో అంతేమీ లేదు చూడడానికి. ఇక్కడ మళ్ళీ 11 degrees ఉంది. తీస్తాను ఆయుధం. బ్లూ కలర్ జాకెట్, అదే నా ఆయుధం. అది పడేసి కొత్తది కొందాం అంటే అది నా ఫేవరెట్ జాకెట్. అలా వెచ్చగా గొంతుకులో దిగుతుంటే బయట చల్లటి వెదర్ సూపర్గా ఉంది. ఇక్కడ కూర్చొని ఆ బుక్ చదువుకోవచ్చు. ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బుక్ కూడా రాసుకోవచ్చు. ఏందో నేను ఏ ప్లేస్కి వెళ్ళినా వర్షం పడుతుంది. లక్కీ జాకెట్ ఇది. నా అడ్డం కాదు, ఇది కొండలు ఎక్కాల్సి వస్తుంది. మొత్తం అంతా ఇలా ఉంది కదా సిటీ. పిక్కలు పట్టేసి ఇంకా చలి అయితే గట్టిగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా నేను వచ్చిన దుబాయ్ తప్ప అన్ని కంట్రీస్లోనూ వర్షం పడింది. స్టార్టింగ్ నుంచి, థాయిలాండ్ నుంచి. నేను వర్షాకాలాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నానేమో. గాలేంద్ర బాబు ఇలాగేస్తుంది. కంట్రీ అంత నీట్గా అయితే లేదు. నేనేందో ఈ సందుల్లో గొంతుల్లో తిరిగేస్తున్నా. పుట్టుకుమని లాగితే ఎటో పోతాను నేను. మమ్మీ చాలా చెల్లేస్తుంది. ఆ సొంత షార్ట్ కట్. అయ్యయ్యో ఎటో వచ్చేసాను. ఇప్పుడు అమ్మ కోళ్ళు
జార్డన్లో కిడ్నాప్ అయిన మధులత పల్లి. ఈ స్టంట్లు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, మీరు ఎవరు చేయదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. రోడ్డు కనిపిస్తే చాలు. సాధించాం. మమ్మీ పోలేడు కిడ్నాప్ అవ్వలేదు ఆన్ ద వేలో. ఇక్కడి నుంచి మళ్ళీ దిగడం ఎలాగా? అమ్మో ఇది ఎక్కాలంటే కష్టమే. కింద రూమ్ తీసుకుని ఉండిపోవడం బెటర్. అక్కడికి వెళ్ళాలనుకుంటే ఏమైనా తినాలిగా, ఏమైనా కావాలంటే. 800 meters అని రాశాడు. 800 meters కొండ ఎక్కాలని రాయలేదు అక్కడ. ఈ కంట్రీలో రోడ్లు కాదు, మెట్లు వేసుకున్నారు అందరూ. కనిపించిన మెట్లు దిగేయడమే. అది ఎక్కితే మౌంటైన్ హైకింగ్ అంటారు దాన్ని. కిందకు వచ్చాను పైన. ఇది మధులతాపల్లి షార్ట్ కట్, నా సొంత షార్ట్ కట్. పల్లి మ్యాప్స్ అని ఒకటి స్టార్ట్ చేద్దాం, అది బెటర్. వావ్, తినడానికి ఎంత దూరం నడిస్తే ఆన్ ద వే ఒక బర్గర్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళిపోవడం బెటర్. ఎక్కేటప్పుడు అరిగిపోద్ది కదా, అప్పుడు మధ్యలో ఇంకో బర్గర్ వేసేస్తే అయిపోద్ది, సరిపోద్ది. స్వీట్స్ చూడడానికి చాలా టెంప్టింగ్ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళాలి. ఇంకొకలా ఫైనల్గా మొబైల్ స్టోర్ కనిపించింది. సిమ్ కార్డ్ ఇటు దగ్గర దొరుకుతుందో లేదు. ఎయిర్పోర్ట్లో తీసుకోలేదు నేను, రాత్రి లేట్ అయిందండి. ఆరెంజ్ 32 GB 2500 అంట. చాలా చాలా కాస్ట్. ఎంత క్యూట్ ఉన్నాయో. ఇప్పుడు రంజాన్ టైం కదా, ఫుడ్ ఎక్కడ దొరకదంట, జార్డన్లో ఎవరు తినరంట. సో దుబాయ్ అయితే ప్రాబ్లం రాలేదు, అంటే దుబాయ్లోని మనోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా, అక్కడైతే ప్రాబ్లం రాలేదు. ఇక్కడైతే ఏమీ దొరకవంట. అంటే వీడియో ఇవి తప్ప ఇంకేం దొరకట్లేదు ఇక్కడ. వీళ్ళు ఫుడ్ కూడా ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, బయట చూడకుండా కూర్చోమన్నారు. ఇదేందో కారుతా ఉంది. ఇట్స్ కమింగ్ అవుట్. నో ప్రాబ్లం. ఇదేందో కారిపోతుంది. అయ్యయ్యో, నేను నా జీవితంలో తినలే ప్యాన్ కేక్ ఎప్పుడు. ప్యాన్ కేక్ ఎంత? 300, 350. ప్యాన్ కేక్ తప్ప వేరే ఆప్షన్ లేదు.
అది పొద్దున్నే తింటే ఇంకంతే అసక్. లోపల చాలా తీయగా ఉండేది. పొద్దున్నే ఇలాంటివి తినడం కష్టం. ఇక్కడ ఇది తప్ప ఇంకేం దొరకట్లా. ఇప్పటిదాకా ఏ కంట్రీలో ఫుడ్ ప్రాబ్లం అయితే రాలేదు. ఇవాళ అయితే పొద్దున్నే ఇది తిని ఇంకా కడుపులు తిప్పిద్దేమో. అది ఒకరు మెసేజ్ చేశారనమాట, రంజాన్ వల్ల ఫుడ్ టైం అదే ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫుడ్స్ దొరకవు అన్నానని. నేను అంతే ఏదో అనుకున్నా. ఎక్కడ ఏమీ దొరకట్లేదు స్వీట్లు తప్ప. బాబోయ్, నేను జీవితంలో ఇంకా స్వీట్లు తిన్నేమో తిన్నాక. ఇది ఎస్ప్రెస్సో ఎంత స్ట్రాంగ్ చేశాడంటే వెంటనే పొట్లో పెగి బయటకు వచ్చేస్తాయి. ఒక్క సిప్తా అయితే జుమ్ అంటుంది బాడీలో. హౌ టు గో? But I want to go, sir. Okay? అమ్మ ఏంది? Go with my shop. With my shop. Yeah. It will come inside. Yeah. Shop? Yeah. Really? వీళ్ళ షాప్లో కూడా వచ్చేసి అంటే నీళ్ళు వర్షం ఎప్పుడు పడితే అలాగా వెళ్ళలేదు, రోడ్లు మునిగిపోయాయి. ఏంటి మన పరిస్థితి? వాడి షాప్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయంట పాపం. అంత కష్టం. ఏంది రోడ్డు దాటే ప్లేస్ కూడా లేదు ఇక్కడ. ఈదుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అర్థమైంది మెట్లు ఎందుకు కట్టుకున్నారు వీళ్ళు. మన సరైన టైంలో వచ్చేది ఏంటి? అర్జెంట్ టాయిలెట్. ఇక్కడ కరీం అనేది యాప్ ఉంది క్యాబ్కి, అది ట్రై చేసి వెళ్ళిపోవడమే క్యాబ్లో. ఈ ఊర్లో నేను మ్యాన్ హోల్లో పడిపోయినా ఎవరు పట్టించబడు. ఇక్కడ ఉంది దాటే ఆప్షన్, అది కూడా ఈ కొండ కదా కింద నుండి. రే ఆగరాదు. Perfume? Perfume? Perfume, yeah. Oh. ఈ ఇంజెక్షన్తో మిక్స్ చేస్తున్నాడు ఈయన. పెద్ద టాస్క్ ఇది, పైకి ఎక్కడం. మనం అక్కడెక్కడికో వెళ్ళాలి. కాలిపోయాను గట్టిగా ఇవాళ. మళ్ళీ ఇదంతా మెట్లు ఎక్కాలి. ఏందో పొదల వాటిలో నడిచేస్తున్నాను నేను. సడన్గా ఏ పాము వస్తే పరిగెట్టుకుంటూ ఎక్కేస్తానేమో. మమ్మీ దీంట్లోంచైనా దిగింది. నేను అసలు దిగేటప్పుడు తెలియలేదు, ఎక్కితే తెలుస్తుంది. అయ్యి బాబాయ్, నేను దీంట్లో దిగలేదేమో. దీంట్లోంచి దిగా మన వీడియో మనమే రీప్లే చేసుకుంటే
చూసుకుంటే సరిపోద్ది. అమ్మో, ఇలాంటి టైంలో అలాంటి శబ్దాలు వస్తే గుండె ఆగిపోద్ది. ఏమైనా ఊరు ఇది వెరైటీగా ఉంది. హాయ్, గొంతుకిండి పోయింది. ఇంకా క్యాబ్ ఎందుకు, నాది ఎలాగో విత్ రెయిన్ కోట్ అని వెళ్ళిగా నడుచుకుంటూ వచ్చేసా. చలి మధ్యలో కొంచెం గట్టిగా పడింది వర్షం. ఆల్మోస్ట్ రీచ్. ఇంకెక్కడికి వెళ్ళని వాళ్ళ. బాయ్, టేక్ కేర్. వచ్చేసా. షూస్ ప్యాంటు తడిసిపోయి కాసేపు పడుకొని అక్కడనే. అమ్మ బాబోయ్, ఇంకా ఈ సంవత్సరం అంతా వర్షాన్ని ఎత్తుక్కుంటూ వెళ్దాం మనం. అది బెటర్ ఏమో. అదే ఫిక్స్ అయితే అట్లీస్ట్ ఈసారి సర్ప్రైజింగ్గా ఎండ వస్తుందేమో. కానీ ఆ దుబాయ్లో ఎండ చూసాక వర్షం చాలా రిలాక్సింగ్గా ఉంది చెప్పాలంటే. కాసేపు పడుకుంటా. బాయ్. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళని వాళ్ళ. ఆ ప్లేస్కి ఫిక్స్ అయిపోదాం. కూర్చొని బుక్ చదువుకుంటా ఇంకా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.